అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కామేశ్వరి కిచెన్‌లో మీ అందరికీ నేను తయారు చేసి చూపించే వంట బ్రిలియన్స్ మాత్రమే తినే కూర. అదేనండి బెండకాయ కూర. సో, మనందరం కూడా చాలా తెలివైన వాళ్ళం గదా! బెండకాయలు తిని, తిని, తిని చాలా తెలివి ఎక్కువైపోయింది. సో, మరి అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. మన పిల్లలకి, మనవళ్ళకి అందరికి తినిపిస్తూ ఉండాలి కదా! అయితే బెండకాయ వేపుడుతో కాకుండా చక్కగా ఇలాగ కమ్మటి కూర చేస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ కూర ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో వరుస క్రమంలో చూపిస్తా మీకు. ఆ కూర తయారీ చూసే ముందర మీ అందరూ చేయాల్సిన పని గుర్తుంది కదా! చక్కగా నా ఛానల్‌కి ఒక లైక్ కొట్టి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీ ఫ్రెండ్స్‌కి, బంధుమిత్రులందరికి కూడా నా ఛానల్ పరిచయం చేయండి. సరేనా? ఇప్పుడు ఆ కూర తయారీ ఏంటో, దానికి ఏమేం కావాలో వరుస క్రమంలో చెప్పేస్తాను. రుచికి ఒక స్పూన్ ఇలా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్న గుజ్జు ఒక స్పూన్ వేయాలి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది కూర. ఉప్పు తగినంత. బెండకాయ రవ్వ పులుసు కూరకి బెండకాయలు ఇలా తరుక్కోవాలి. అంటే కాయను 4 భాగాలు చేసి సన్న ముక్కలుగా తరుక్కుంటే కూర చాలా చక్కగా దగ్గరగా వస్తుంది, బాగుంటుంది. అలాగే కూరలోకి కావాల్సిన పోపు దినుసులు చెప్తాను. ముందుగా శనగపప్పు. శనగపప్పు మనకి ఒక 3 స్పూన్లు కావాలి. చిన్న స్పూన్ ఇది చూడండి. అందుకని దీంతో 3 స్పూన్లు వేసుకోవచ్చు మనం. అలాగే మినపప్పు, పోపు అనగానే ఆవాలు ఉండాలి కదా, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు కొంచెం, అలాగే పోపులోకి ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 4 స్పూన్లు నూనె చాలండి. కూరకి నూనె ఎక్కువ పట్టదు. స్టవ్ మీద ఇలా దలసరిపాటి కళాయి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు పోపుకి వేస్తానండి. నూనె వేడెక్కింది. ముందుగా ఒక 3 స్పూన్ల శనగపప్పు వేసుకుందాం పోపులోకి. అలాగే ఒక స్పూన్ మినపప్పు, ఒక అర స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇంకా పోపు బాగా వేగిందండి. చక్కగా శనగపప్పు ఎర్రగా అయింది. ఇప్పుడు మనం కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాం. పోపు బాగా వేగిపోయింది కాబట్టి మనం బెండకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకోవాలి మనం. అలాగే కూర మగ్గాలంటే సాల్ట్ కూడా ముందే, ఉప్పు కూడా మనం ముందే వేసేసుకుందాం. సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఈ కూర చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడు కూడా మనం ఈ వేపుళ్ళు చేసే కన్నా ఇలాగ బెండకాయ టమాటా కూర పోపులో వేసి కొంచెం రవ్వ పిండి కొద్దిగా ఒక స్పూన్ చిలిపేస్తే చింతపండు గిద్ది చక్కని టేస్ట్ వస్తుంది. అలాగే ఈ బెండకాయతో పాటు బీరకాయ ముక్కలు కొద్దిగా సన్నగా తరిగి బీరకాయ బెండకాయ కలిపి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర ఇది. అందరూ అనుకుంటారు జిగి వస్తుంది అనుకుంటారు కానీ జిగి రాదండి అసలు.
అన్న దిగులు వస్తుంది అనుకుంటే కొంచెం వెడిపించి చదువుకోవచ్చు కావాలంటే, కానీ అవసరం లేదు. కూర సరిగ్గా మగ్గితే అస్సలు అవసరం లేదు. కాసేపు మూత పెట్టేద్దామంటే మూత పెడితే చాలా మెత్తగా మగ్గుతుంది. కూర మగ్గిపోతుందండి బాగా. చాలా చక్కగా ఉంటుందండి కూర. ఎప్పుడు వేపుడు కాకుండా ఇలాంటి కూర కూడా చేసి పెడుతుంటే పిల్లలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు గుడ్డు కూడా వేసేసుకుందాం. ఒక 2 స్పూన్ అయితే చక్కగా సరిపోతుంది. టేస్ట్ వస్తుంది. కూర కారం ఉండగా మాత్రమే ఒక అర స్పూన్ కొద్దిగా వేసాం వేయలేదు అన్నట్టు ఇలా ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. ఈ తింటున్నప్పుడు తగ్గ అన్నంలో కలిపి తింటున్నప్పుడు కూర పడిపట్టినట్టు చాలా బాగుంటుంది. తాజాగా అనిపిస్తుంది కూర. ఇది తయారైపోయిందండి. మనం బౌల్లోకి తీసేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుంది కూర. ఇది 1/2 కిలో బెండకాయలు చేశాను కూర. ఈ కూరని నేను ఇది ఒక 2 ముగ్గురు సరిపోతుంది. చూసారు కదా, కూర తయారైపోయింది. ఈ రవ్వ పులుసు వేసి చేసిన కూర అందరికీ నచ్చుతుంది. అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, బెండకాయ రవ్వ పులుసు కూర ఎంత తొందరగా తయారైపోయిందో. చాలా త్వరగా తయారైపోతుంది, అలాగే త్వరగా కూడా అందరు తినేస్తారు. రుచి అంత బాగుంటుంది. మరి ఈ కూర మీరందరూ కూడా తయారు చేసి చూడండి. అయితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ, చుట్టాలకి అందరికి కూడా పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే లైక్ కూడా చేయమనండి, షేర్ చేయమనండి. మరి ఒక సరికొత్త వంటకంతో మరలా మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు.